ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ అష్టమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేసేటువంటి వస్త్రదానం లేదా అన్నదానం శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా శుక్రదశ నడుస్తున్నవారు లేదా శుక్ర అంతర్దశ నడుస్తున్న వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. శుక్ర ప్రీతిని కలిగిస్తుంది. తద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడితోటి పరస్పర వీక్షణ బృహస్పతికి కలిగి ఉండడం ఇది గజకేసరి యోగాన్ని, ఉత్తమ యోగాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని యొక్క ఉచ్చస్థితి, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, బుధుడి యొక్క ఉచ్చస్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి గజకేసరి యోగంతో కూడినటువంటి ఈ యోగాలు చక్కటి అభివృద్ధిని కలిగిస్తాయి. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగించి తద్వారా ఉత్తమమైనటువంటి గౌరవ మర్యాదల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యా ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి చిక్కులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలను సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. విద్యా సంబంధిత ప్రతిబంధకాలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆనందాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి ఆర్థిక విజయాలను దగ్గర చేస్తుంది. కుటుంబ ప్రశాంతతను పెంచుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. గృహ సంబంధిత విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి.
ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతిబంధకాలని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమయ్యేటువంటి పరిస్థితులు తారసపడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఊహించినటువంటి ఫలితాలు విద్యాపరంగా చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా దగ్గరవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు మాత్రం తొలగిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. వ్యయాన్ని నియంత్రింపజేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. శుభ కార్యనిర్వహణకే చేపట్టేటువంటి నిర్ణయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలత ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సరళించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. సోదరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా సమయానికి అందుకోలేకపోతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు మాత్రం తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఈ రాశివారు ఈ సాయంత్రం గణపతి ఉపనిషత్తు పఠించడం, గణపతి అష్టోత్తర పఠనం ద్వారా కూడా ఉత్తమ ప్రయోజనాలను సాధించగలుగుతారు. విఘ్నాలు దూరమవుతాయి. ఆటంకాలను సడలించుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. నూతన సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలని చవిచూస్తారు. విద్యా సంబంధిత చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాలని చవిచూస్తారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ప్రయోజనాలు సాధించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. సాధించాలనేటువంటి పట్టుదల కార్యక్రమాల్లో ప్రబలమవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ఆర్థిక లావాదేవీలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్ని గృహంలో ప్రారంభించగలుగుతారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేరువవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని వేగవంతంగా కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి పనుల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. శుభవార్తలు గృహరీత్యా దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన పరిచయాల ద్వారా పురోగవృద్ధి గోచరిస్తుంది. ఆనందం అన్ని రంగాల వారికి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన అబార్షన్ కాకుండా ఉండడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. సామాన్యంగా ఏంటంటే గర్భధారణ జరిగిన తర్వాత 9 నెలలు నిండి చక్కగా ప్రసవించడం అనేటువంటిది నార్మల్గా జరగాలి. అయితే కొంతమంది స్త్రీలలో ముందుగానే అంటే 3వ నెలలోనో 4వ నెలలోనో ఈ అబార్షన్ అయిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఒకసారి జరిగిందంటే మళ్ళీ జరుగుతుందేమో అన్న భయం కొంతమందిలో ఉంటుంది. అలాగే ఒకసారి జరిగితే మళ్ళీ జరగటం అనేటువంటిది కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. అలా ఒకసారి అబార్షన్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ అబార్షన్లు కాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే మామూలుగా అంటే ముందుగా డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించుకోవడం, ఎటువంటి లోపాలు లేవు కదా అని చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య అది లేకుండా ఉంటే కనుక అబార్షన్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే గర్భాశయంలో గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నాయా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటనేది కూడా చెక్ చేయించుకోవాలి. అవన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాత మళ్ళీసారి గర్భధారణకు ముందు కొన్ని ఆయుర్వేద మూలికలు వాడుకున్నట్టయితే మళ్ళీ అబార్షన్ కాకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. అటువంటి మంచి ప్రయోజనాలు కలిగించడం కోసం ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. మనం దానికి కావాల్సినటువంటి మూలికల్లో మొట్టమొదటిది ఏంటంటే శతావరి. ఈ శతావరిని పిల్లిపీచర అని కూడా అంటారు. శతావరికి ఏంటంటే గర్భాశయం మీద ఒక చక్కటి టానిక్ లాగా పనిచేసేటువంటి గుణం ఉంది.
అందుకని ఇది కనుక ముందుగా వాడినట్టయితే గర్భధారణ అయిన తర్వాత అక్కర్లేకుండా కంట్రాక్షన్స్ రావడం, అబార్షన్ రావడం, అటువంటి పరిణామాలని ఆపడానికి అవకాశం ఉంటుంది. ఈ శతావరిని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత కావాల్సినటువంటి మూలిక ఏంటంటే విదారి కంద. ఈ విదారి కంద కూడా గర్భాశయానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఏంటంటే ఈ విదారి కందని తీసుకొచ్చి ఒక ముక్కలుగా చేసేసుకుని ఎండబెట్టి, ఆ ఎండబెట్టినటువంటి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. రంగతుంగతరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచున భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర. పైనుంచి కింద పడింది. ఆ పైనుంచి కింద పడేటప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద పడింది. శిలల్ని గుద్దుకుంది, హిమాలయాల్ని గుద్దుకుంది, పరమశివుణ్ణి తాకింది, కిందకొచ్చింది, త్రిపథగగా ప్రవహించి పాతాళలోకం వరకు వెళ్ళింది. ఏ నది ఉత్పత్తి అయినా దాని యందు ఒక లక్షణం ఉంటుంది. అది ధ్వనితో, కాంతితో సంబంధాన్ని పొందుతుంది. నదులు ఉద్ధృతంగా ఎప్పుడు ప్రవహిస్తాయి? వానాకాలంలో. వానాకాలంలో ప్రవహించాయి అంటే వానాకాలంలో నల్లటి మబ్బులు వచ్చినప్పుడు వర్షధారలు పడే ముందు పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులలో ఉండేటటువంటి శక్తిని, పిడుగులలో ఉండే ధ్వని శక్తిని తాను పుచ్చుకొని ఆ శక్తితో కలిసి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. తనకి తెలియనిది వేరొకరి వలన విని జ్ఞానమును పొందుతాడు. అటువంటి శబ్దము బ్రహ్మాండంగా పైన వినపడుతుంటే అంతరిక్షంలోంచి, ఆ నల్లని మబ్బులోంచి ఆ జలధార వాటి శక్తిని పొంది ఆ మెరుపుల యొక్క వెలుతురు శక్తిని, ఆ పిడుగుల యొక్క ధ్వని శక్తిని పుచ్చుకుని రెండు శక్తులతో కలిసి కింద పడుతుంది. కింద పడి తాను ఇది స్యందనశీలాహ ప్రవాహ లక్షణము దాని యందుంది. అది ఎక్కడదని అడిగారు. అది ఈశ్వర శాసనం. పరమేశ్వరుడు శాసించాడు. ఈ పంచభూతములను సృష్టించినప్పుడు శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని స్తోత్రం చేస్తారు. ఈశ్వరుడు శాసనం చేశాడు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శాసనం చేశాడు. ప్రాణికోటి బ్రతకాలి కనుక మీకు నేను శాసనం చేస్తున్నాను. వాయువు అంతటా తానే వెళ్ళాలి. అగ్ని ఊర్ధ్వముఖంగా పైకి లేవాలి. నీరు అధోముఖంగా వెళ్ళిపోవాలి. ఇది ఈశ్వర శాసనం. అందుకే నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. పల్లం ఎటుందో అటువైపు నీరు కదిలి వెళ్ళిపోతుంది, ప్రవహించి వెడుతుంది. నీరు ప్రవహించలేదనుకోండి, పంటలు పండవు, ధర్మం నిలబడదు, నగరములు రావు, మంచినీళ్లు దొరకవు. గాలి కొన్ని చోట్లే ప్రవహించిందనుకోండి, మనం అందరం అక్కడికి వెళ్ళాలి. గాలి మన కోసం తానే వస్తుంది. బతకడానికి గాలి ప్రధాన అవసరం కాబట్టి గాలి తానే వెళ్ళాలన్నాడు. అగ్ని కిందకి వెళ్ళిందనుకోండి, నీటిలాగా ఎవ్వరూ బతకలేరు. పొయ్యి వెలిగించగానే మంటల కిందకి వెళ్ళాయనుకోండి, వంట ఎలా అవుతుంది? మంట పైకి రావాలి, ఊర్ధ్వముఖ చలనం చేయాలి. అందుకే అగరత్తు వెలిగించి ఇలా పట్టుకోండి, పైకి లేస్తుంది అగ్ని. అది ఈశ్వర శాసనం. లింగపురాణంలో అంటారు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. ఓ అగ్ని, వంట చేసి పెట్టబాయా వాళ్ళకి అన్నాడు. అందుకని ఊర్ధ్వముఖంగా పైకి లేచి వంట చేసి పెడుతున్నాడు. ఆయన కర్మ వంట బ్రాహ్మణుడై. వాళ్ళు యజ్ఞం చేస్తారు, దేవతలకు అన్నం పట్టుకెళ్ళి అన్నాడు. అందుకని హవ్యం పట్టుకెడుతున్నాడు. వాళ్ళు పితృదేవతలకి కవ్యం ఇస్తారు, పట్టుకెళ్ళి అన్నాడు. అగ్నిహోత్రుడు కవ్యం పట్టుకెడుతున్నాడు. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తుంది. ప్రవహించి వెళ్ళడం నది లక్షణం కాదు, నదికి ఈశ్వర శాసనం. అది ప్రవహించి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చప్పుడు చేస్తుంది. పాము వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అహిరేవ హే పాదాం విజానాతి న సంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో. పాము కాళ్ళకి పాముకు తెలుస్తుంది కానీ నాకు తెలుసా అంటూ. నది నిశ్శబ్దంగా ప్రవహించదు, చప్పుడు చేస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో నది ఒడ్డున నిలబడితే ఆ నదీ ప్రవాహంలో ఉండేటటువంటి విచిత్రం తెలుస్తుంది. అది విచిత్రములైనటువంటి శబ్దాలు చేస్తూ, సుడిగుండాల్లో తిరుగుతూ, రాళ్లకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ,
పైకి ఎక్కుతూ వెడుతూ ఉంటుంది. ఆ వెడుతున్నప్పుడు అది చేసేటటువంటి ధ్వనులు విచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటటువంటి నది చంద్రుడి యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంది. చంద్రకిరణములు పడతాయి. ఆశ్వీజ మాసంలో ఉండేటటువంటి చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు. రాకా శిశికరహ అంటుంటారు శంకరాచార్యులు వారు. అంత గొప్ప చంద్రబింబం మీకు ఇంకా ఏ నెలలోనూ కనపడదు. అమ్మవారే మళ్ళీ లోకాన్ని ఉద్ధరిస్తుంటుంది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ఆవిడే విరుగుడు చెప్తుంది. అందుకే ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ ఉసిరి చెట్టు రూపంలోనూ ఆదుకుంటుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవడం అందుకు వచ్చింది. చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో రక్షిస్తుంది. ఆ కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ నది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చంద్రబింబం మించి పడేటటువంటి కిరణములలో అమృత ప్రసారం ఉంటుంది, అమృత శక్తి ఉంటుంది. అందుకే ఓషధులన్నీ చంద్రుడి వలననే ప్రకాశిస్తాయి అని విష్ణు పురాణంలో వినాయక చవితి వ్రత కథలో ఆ చంద్రుడు ప్రకాశించకపోతే ఓషధులు ప్రకాశించలేదు అంటారు. ఓషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఓషధీ శక్తి వస్తుంది. మీరు చూడండి, కుక్కలకి అజీర్తి కలుగుతుంది. కనపడ్డ ప్రతిదీ తినేసి అజీర్తి వస్తుంది. మనం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెడతాం, కుక్క ఎక్కడికి వెడుతుంది? మీరు చూడండి. అందుకే కుక్కలు ఆషాఢ మాసానికి ముందు పచ్చిగడ్డి పరకలు పైకి లేచిన వాటిని కొరుక్కు తింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పచ్చిగడ్డి పరకలు కొరుక్కుని తినేస్తే వాటికి కడుపులో తిప్పుతుంది. కడుపులో తిప్పి ఏ పదార్థం వల్ల అనారోగ్యం వచ్చిందో అదంతా కక్కేస్తాయి, కక్కేసి వెళ్ళిపోతాయి. అమ్మవారు గడ్డి పరక రూపంలో ఒక జాతిని నిలబెడుతూ ఉంటుంది. అసలు ఆ గడ్డే కదండి లోకానికి అంతటికీ ఆధారం. ఇప్పుడు మనం కూడా గోధుమ గడ్డని తినేస్తున్నాంగా. కాబట్టి తృణం మీదనే లోకమంతా యథార్థమునకు ఆధారపడిపోయి ఉంది. అందుకే కదా శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. గణపతికి గడ్డి పరకలతో పూజ, గరికెతో. ఆయన కర్మ ఎందుకు ఆయనకి గరిక? ఆయన చేతకానివాడై కాదు. గరిక ఇలా ముట్టుకుంటే పాపాలు పోతాయి. సీతమ్మ తల్లి సుందరకాండలో తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనై క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకుంది. ఆవిడ గడ్డిపరక ముట్టుకోవడం ఎందుకు? గడ్డిపరక పట్టడం ఎందుకు? పక్కన భర్త లేనప్పుడు కామవాంఛతో తన వంక చూస్తున్నటువంటి దుర్మార్గుడైన వాడికి జవాబు చెప్పవలసి వచ్చిన పాపము పోవడానికి గడ్డిపరక ముట్టుకుంది. ఎప్పుడైనా భయంకరమైన పీడకలు వస్తే గడ్డిపరక ముట్టుకుంటే పోతుంది. అందుకే మనకి సాక్షాత్తుగా ఆ మాట మంత్రమే చెప్తోంది. ఆ శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఆ దూర్వాంకురములతో గణపతికి పూజ. సర్వ పాపములను పరిహరించి మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ఆ నది ప్రవాహమునందు అది ఆ అమృత ధార, అమృత కిరణుడు అని పేరు. రాకా హిమకరహ, అమృతకరహ అంటారు. మనకి యజుర్వేదంలో పరమశివుడికి ధ్యాన శ్లోకం ఉంటుంది అభిషేకానికి. అందులో చెప్తారు, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందు అంతామృతై. ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపంలో నిండిపోతే దాని మీద చంద్రబింబం ఉంటుంది. చంద్రమౌళి అని పిలవడానికి కారణం అది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరమేశ్వరుడు ఈ సృష్టి యందు ఒక ధర్మచక్రాన్ని విధించాడు. దేవతలందరికీ ఒక అధికారం ఇచ్చాడు. మీరు అన్నం ఎక్కడి నుంచి తింటారో తెలుసా? మనుష్యులు ఇచ్చినటువంటి హవిస్సుని ఆధారంగా తినండి. తిని మీరు సంతృప్తి చెంది వర్షం కురిపించండి. ఆ వర్షము వలన సమస్త భూతములు సంతోషిస్తాయి. ఇలా మళ్ళీ అబార్షన్లు కాకుండా ఉండడానికి ఏంటంటే, గర్భధారణ అయిన తర్వాత 3 నెలలైనా నిండేంత వరకు భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉండటం చాలా చాలా అవసరం. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కారపు రుచిని బాగా తగ్గించేసుకోవాలి. కారం తగ్గించేసుకుని తీపి కొంచెం ఎక్కువగా తింటూ ఉండాలి. తీపి అంటే మనం చేసుకునేటువంటి స్వీట్స్ అవి కాకుండా సహజ సిద్ధంగా ప్రకృతిలో తీయగా ఉండేటువంటి ఆహార పదార్థాలు. అంటే మనకి రకరకాల పళ్ళు కానివ్వండి, కొన్ని కాయగూరలు తీయగా ఉండేటువంటి చిలకడ దుంప లాంటివి, మూలికల్లో తీపి రుచి ఉండేటువంటివి, ఇటువంటివి ఆహారంగా కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే అబార్షన్ కాకుండా ఉండడానికి అవి కూడా బాగా తోడ్పడతాయి. ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి 2 మూలికల గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. ఇందులో వేసుకోవాల్సినటువంటి ఆఖరి మూలిక ఏంటంటే యష్టి మధు. ఈ యష్టి మధునే అతి మధురం అని కూడా అంటారు.
ఈ అతి మధురానికి అబార్షన్ కాకుండా ఆపేటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఒక మంచి రసాయనం. ఈ రసాయనం ఏంటంటే శరీరంలో ఉండాల్సినటువంటి హార్మోన్లు సరిగా పనిచేసేలాగా, అలాగే గర్భాశయం సక్రమంగా పనిచేసేలాగా బాగా తోడ్పడుతుంది. యష్టిమధుని కూడా చూర్ణంలాగా చేసుకుని ఇందాక మనం తీసుకున్నటువంటి శతావరి, విదారి లాగానే ఇది కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ 3 చూర్ణాలని ఇప్పుడు విడివిడిగా చేసుకున్నటువంటి చూర్ణాలను కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దానికి తగినంత తేనెని కలపాలి. తేనె మనకి ఔషధం బాగా పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తేనెలో కూడా చాలా ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలా తేనె కలిపినటువంటి ఈ చూర్ణాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, గర్భధారణకి 3 నెలల ముందు నుంచి రెగ్యులర్గా కనుక వాడుకుని ఆ తర్వాత గర్భధారణకు ప్రయత్నం చేసినట్టయితే కనుక అబార్షన్ కాకుండా ఆపడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు, వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, పురుషులు ఎవరికైనా సరే పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే శుభకార్యాలు ఎక్కువగా చేయటానికి ఆస్కారం ఉంది. అందరూ కూడా వీళ్ళ గురించి గొప్పగా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. సంఘంలో చక్కటి కీర్తి ప్రతిష్టలను పొందటానికి, గౌరవ మర్యాదలను పెంపొందింపజేసుకోవటానికి పురుషులకు పై పెదవి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా పురుషులు ఎవరికైనా సరే పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అందమైనటువంటి వస్తువులను సేకరించాలనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సుగంధ భరితమైనటువంటి, పరిమళ భరితమైనటువంటి ద్రవ్యాల మీద కూడా ఆసక్తి చాలా ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? స్త్రీలు ఎవరికైనా సరే పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు చక్కటి పాండిత్యాన్ని, విద్యా వినయ విధేయతలను కలిగి ఉండటానికి ఆస్కారం ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ఎవరైనా సరే చక్కటి వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ వాగ్ధాటితో ఎదుటి వారిని సులభంగా ఆకట్టుకుంటారు. భర్తతో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెంపొందింపజేసుకుంటారు. మంచి ధనవంతులు అవటానికి కూడా స్త్రీలకు పై పెదవి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ ఎంతగానో సహకరిస్తుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. సుగంధ భరితమైనటువంటి, పరిమళ భరితమైనటువంటి ద్రవ్యాలను వెదజల్లేటటువంటి వస్తువుల మీద ఆసక్తి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి కలిగి ఉండటానికి కూడా పై పెదవి మీద పుట్టుమచ్చ స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ స్త్రీకైనా సరే పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ స్త్రీ ఉన్నటువంటి కుటుంబం చక్కటి అభివృద్ధిలోకి వస్తుందని, కుటుంబ సభ్యులందరూ కూడా చక్కటి ఉన్నతిని పొందటానికి స్త్రీలకు పై పెదవి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ ఎంతగానో సహకరిస్తుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే క్రింది పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళకి రుచికరమైనటువంటి ఆహార పదార్థాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కలుపుగోలుతనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ స్త్రీకైనా సరే క్రింది పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే నిత్యము కూడా మంచి వారితో స్నేహం చేస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందభరితమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే క్రింది పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా పురుషులకైనా సరే క్రింది పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే రకరకాలైనటువంటి ఆహార పదార్థాల మీద ఆసక్తి ఉంటుందని, వీళ్ళు భోజన ప్రియులై ఉండటానికి ఆస్కారం ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే పురుషులు ఎవరికైనా సరే క్రింది పెదవి లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే న్యాయం, ధర్మం అనేటటువంటి అంశాల గురించి కొద్దిగా తక్కువగా ఆలోచిస్తారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే పై పెదవి మీద కానీ క్రింది పెదవి మీద కానీ ఉన్నటువంటి పుట్టుమచ్చ
ఎంతగానో ఉపయోగపడుతుందని, సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకోవటానికి, ధనపరంగా చక్కటి అభివృద్ధిని సాధించటానికి, ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషమైనటువంటి రీతులలో రాణించటానికి, నలుగురితో కలివిడిగా ఉంటూ సంఘంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి పెదవుల మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ ఎంతగానో సహకరిస్తుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం. ఇది గురువంశకు సంబంధించింది. జ్ఞానానికి ప్రతీక. ప్రతి విషయాన్ని కూడా సునిశ్చితంగా అర్థం చేసుకునేటటువంటి దైవశక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో జన్మించడం చాలా గొప్ప. 4వ పాదంలో జన్మించడం ఇంకా విశేషం. అధిపతి రుద్రుడు, సాక్షాత్ శివుడు. అధిష్టాన అంశ అధినాయకుడు గురువు. గురువుకి ఆరాధ్య దైవం ఈశ్వరుడు. అనేక రకాలుగా ఈశ్వర సంబంధం కనపడుతున్నటువంటి నక్షత్రం ఇది. వీళ్లలో దైవశక్తి అపారంగా ఉంటుంది. 4వ పాదం బుధుడు యొక్క రాశిలో ఉండటం వల్ల వైష్ణవాంశ విశేషంగా ఉంటుంది. స్థిమితము ఎంత ఉంటుందో జ్ఞానము కూడా అంతే ఉంటుంది. సుఖం ఎంత ఉంటుందో విజ్ఞానము కూడా అంతే ఉంటుంది. కొంతమందికి కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని ఉండవు. కానీ 4వ పాదంలో ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఇటు ఇహ పర సుఖములు రెండూ ఉంటాయి. ఇహంలో విశేషమైన అంటే ఈ జన్మలో అనుభవించేవన్నీ విశేషంగా ఉంటాయి. వచ్చే జన్మకి సంబంధించినటువంటి పుణ్యము కూడా అంతే సముపార్జన చేసుకుంటారు. 3వ పాదంలో జన్మించడం ద్వారాగా పరంలోనే ఎక్కువగా సుఖాలుంటాయి. ఇహంలో సుఖాలు అంతగా ఉండవు. అంతర్ముఖంగానే వారు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. 4వ పాదంలో జన్మించడం ద్వారాగా అంతర్ముఖంగా ఆనందాన్ని స్వీకరిస్తారు. బయట ప్రపంచంలో కూడా వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుభవిస్తూ ఉంటారు. శిష్యులు అధికంగా ఉంటారు. ప్రధానంగా గురువంశ కదా, అనేక మందికి మార్గదర్శకులుగా ఉంటారు. విశేషమైనటువంటి జ్ఞానబోధ, జ్ఞాన సంపద వీరి సొంతం. గురువంశ గురువులుగా అనేక మందిని తీర్చిదిద్దే క్రమంలో జ్ఞానాన్ని, వాళ్ళ జీవితం యొక్క ఆశయాన్ని నేర్పుతారు. ఎందుకు జీవిస్తున్నామో ఆర్ద్ర నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి విశేషంగా తెలుస్తుంది. కాలము యొక్క విలువ బాగా తెలుస్తుంది. సమయం వృధా చేయరు. ఎందుకని? మహావిష్ణుమూర్తికి సంబంధించినటువంటి బలం ఉంటుంది బుధుడు వల్ల. అలాగే రాహువు శక్తికి ప్రతీక. దుర్గామాతకి సంబంధించినటువంటి గ్రహం రాహువు. రాహు దశ దుర్గామాతకి సంబంధించినటువంటి అంశ కలిగి ఉండటం చేత వాళ్ళకి 3 రకాలుగా కలిసి వస్తుంది. 4వ పాదం వాళ్ళకి శక్తి సంబంధమైన బలం ఉంటుంది, శాక్తేయ బలము, వైష్ణవ బలము, ఈశ్వర సంబంధమైనటువంటి బలం. 3 బలాలు కలిగి ఉండటం ద్వారా పరిపూర్ణులైనటువంటి వ్యక్తులుగా సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు, అనుభవింపజేస్తూ ఉంటారు. ఆర్ద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వారి పక్కన మనం ఉన్నామనుకోండి, వాళ్ళ నుంచి మనకి జ్ఞానం వస్తుంది, భోగము వస్తుంది. జ్ఞానభోగములతో పాటు సంతృప్తి కూడా వస్తుంది. సంతృప్తికరమైన జీవనం. ఆశ తక్కువ, ఆశయ సాధన ఎక్కువ. వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఎక్కువ. ఎటువంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా చెలించకుండా చక్కగా వాళ్ళు లోకంలో సుఖాన్ని పొందుతారు. మేధా సంపత్తి, ఇతరుల్ని గౌరవించడం, గౌరవాన్ని అందించడం కూడా. పట్టుదలతో ఏ పనినైనా సరే ఉత్సాహవంతంగా సాధించడం. చాలామందికి పట్టుదలతో సాధించేటప్పుడు ఉత్సాహం లేకపోగా కోపము, క్రోధము ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇక వాళ్ళని మనం కదిలిస్తే ఏం చేస్తారో అనే భయం కూడా ఉంటుంది. అలా ఉండదు 4వ పాదంలో. చాలా సున్నితమైనటువంటి భావజాలం ఉంటుంది. ఇంకా ఉద్రేక స్వభావాన్ని ప్రదర్శించినటువంటి విషయానురక్తి ఉంటుంది వీళ్ళకి.
చాకచక్యం, నైపుణ్యం, సామర్థ్యం, అంతేకాకుండా సంతానం పైన ప్రీతి విశేషం. పిల్లలకు దూరంగా మాత్రం వీళ్ళు ఉండాలి. 3వ పాదం వాళ్ళు సంతానం ఎక్కడున్నా, తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు అంతర్ముఖులై వెళ్ళిపోతుంటారు. మనసులో ఒకసారి తల్లిదండ్రులను ఊహించుకుంటే వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం అంతా గుర్తొచ్చి ఆనందాన్ని పొందుతారు. 4వ పాదం అలా కాదు, ప్రత్యక్షానుభూతి కావాలి. ఇహలోకంలో చేసేటటువంటి అన్ని పనులు కూడా అందరూ కలిసి చక్కగా కుటుంబ వ్యవస్థతో ఉండాలనే భావజాలం అధికంగా ఉంటుంది. ప్రేమానురాగాలు ప్రదర్శిస్తూ ఉంటారు, బోధనాశక్తి కలిగి ఉంటారు, వృత్తిలో సామర్థ్యం, శక్తి నిర్వహణలో నేర్పు, వ్యాపారం పైన అపారమైనటువంటి పట్టు, ద్వంద్వ ప్రవృత్తి కలిగి ఉంటారు. మంచి చెడులని రెండింటినీ కూడా విడతీసి అందులో ఉన్నటువంటి న్యాయాన్ని గమనించే శక్తి ఉంటుంది. అందరినీ వారి దారిలోకి తెచ్చుకుంటారు వారి యొక్క వాక్చాతుర్యంతో. చక్కగా మాట్లాడే నేర్పు, అభిమానము, ఆకర్షించేటటువంటి రూప సౌందర్యము, అభిమానవంతులు, దయాపరులు, అందరికీ ఇష్టలుగా గుర్తుండిపోయే వ్యక్తులుగా, మంచి మనస్సున్న వారుగా ఉంటారు. ఆరాధించవలసినటువంటి అదృష్ట దైవం సాక్షాత్ పరమేశ్వరుడు. అలాగే నక్షత్ర రీత్యా దుర్గామాతని ధ్యానించాలి. వారు ధరించవలసినటువంటి రంగు ముదురు పసుపు రంగు. పసుపు రంగు పూలతో శివుడిని ఆరాధిస్తే ఐశ్వర్య సంపద పెరుగుతుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి స్వభావము, వారి భవిష్యత్తు, అదృష్ట దైవం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. వెన్నునొప్పి నివారణకు ఉపకరించే ద్విపాద కౌండిన్యాసనం ఆచరణ విధానం. మన శరీరంలో వెన్నెముక చాలా ముఖ్యమైనది. శరీరం ఓ రూపాన్ని సంతరించుకోవడానికి, మన జీవన వ్యవహారాల్ని నిర్దుష్టంగా ఆచరించడానికి, శారీరక వ్యవస్థ సక్రమ రీతిలో కొనసాగడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి వెన్నెముకే ఆధారం. వెన్నెముక బలిష్టంగా, చైతన్యంగా, ఆరోగ్యంగా ఉన్నట్టయితే మన జీవన స్థితిగతులన్నీ సవ్యంగా వర్ధిల్లుతాయి. వెన్నెముక అనారోగ్యం బారిన పడిందనడానికి సూచన వెన్నునొప్పే. ఈ వెన్నునొప్పి నివారణకు ద్విపాద కౌండిన్యాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 చేతులు నేలకు తాకించాలి. 2 కాళ్ళు, చేతులు పక్కకు పెట్టి నేల మీద బరువు మోపాలి. తలను పైకి ఎత్తాలి. ఈ స్థితిలో శారీరక భారాన్నంతా చేతులపై ఉంచాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల వెన్నునొప్పి క్రమేణా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా సూర్యశక్తి ప్రభావం అత్యంత విశేషవంతమైనటువంటి తత్వాన్ని గృహానికి ప్రసాదింపచేస్తుంది. ఏ ఇంటిలో సూర్యకిరణాలు చక్కగా ప్రసరింపబడతాయో ఆ ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం తులతూగుతుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఒక గృహాన్ని కట్టుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ ఇంటిలోనికి వెలుతురు, గాలి సక్రమంగా వచ్చేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి తప్ప అసలు వెలుతురు లేకుండా చీకటిమయంగా గృహం కనుక నిర్మాణం చేసినట్లయితే అనర్థకరమైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుచేత వాస్తుశాస్త్రంలో సూర్యకిరణ ప్రభావతత్వం ఏ విధంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యకిరణాలు ఎప్పుడూ కూడాను తూర్పు వైపు నుంచి లోపలికి ఇంటి మొత్తానికి కూడాను ఆ యొక్క ఆయన ప్రకారంగా మధ్య హాలులో పడే విధంగా గృహ నిర్మాణం చేసుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అయితే తూర్పు వైపు ఎత్తుగా పెరిగినటువంటి చెట్లు కానీ, తూర్పు వైపు ఎత్తుగా ఉన్నటువంటి ఆ యొక్క భవన నిర్మాణాలు ఉన్నప్పుడు సూర్యకిరణాలు లోపలికి రావటం అంత సబబు కాని పక్షంలో సూర్యకిరణాలు పైనుంచే ఇంటిలోకి పడే రీతిలో అద్దాల వంటివి అమర్చుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకం. గోడలు పగలగొట్టడం ద్వారా, గోడలు పగలగొట్టకుండా ఫెంగ్ షియు అనేటువంటి చైనా వాస్తును ప్రయోగించడం ద్వారా
ఈ 2 ఉపాయాలలో మొదటి దానికి ఎక్కువ శ్రమ ఖర్చు అత్యధికంగా అవుతుంది కాబట్టి రెండో ఉపాయం ఖర్చు పరిమితంగా, అసలు ఖర్చే లేకుండా వాస్తు దోషాన్ని నివారించలేం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరుగుతూ, ఇక్కడ ప్రాకృత పద్ధతి ఖర్చు లేకుండా వాస్తు దోషాన్ని నివారించేటువంటి ఉపాయాన్ని మనం గ్రహించాల్సి వస్తుంది. వాస్తుశాస్త్రరీత్యా ఇది శ్రేష్టం, స్థిరమైనటువంటి ఫలాన్ని ఇచ్చేది అదే సూర్యకాంతి. ఈ సూర్యకాంతికి సంబంధించి సూర్యకాంతిని భవనంలో ఉపయోగించి నివాస స్థలం, కార్యాలయం, మరి ఏ ఇతర నిర్మాణాల్లోనైనా చక్కటి శక్తిని వృద్ధి చేయటానికి వాస్తు దోషాన్ని తొలగింప చేసుకోవచ్చు. వాస్తు దోషం పూర్తిగా తొలగిపోవాలంటే ఆ ఇంటిలోనికి సూర్యకిరణాల ప్రసారం చక్కగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుచేత సూర్యరశ్మి ప్రకృతి ప్రసాదించేటువంటి అమూల్య వరం కాబట్టి భవనంలో దీనిని యథాశక్తి సంగ్రహించి ప్రకాశవంతం చేయటానికి గృహ నిర్మాణానికి ఉపయుక్తులవ్వాలి. కృత్రిమ కాంతి అంటే దీపాలు లేక విద్యుత్తు వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. అలాగే ఇంట్లోని ప్రతి గది ఉపయోగాన్ని బట్టి అక్కడ వెలుతురు ప్రసరించేటువంటి విధంగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పడక గదిలో వెలుతురు మధ్యమంగా ఉండేటట్టుగాను ఆ గదిలో వాస్తు దోషం నివారింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పడక గదిలో సూర్యకిరణాల యొక్క ప్రభావం మధ్యమంగానే పడాలి. దంపతుల మధ్య మనస్పర్ధలు ఉంటే వెలుతురు తగిన రీతిలో ప్రసరింపచేయటం ద్వారా వాస్తు దోషాన్ని పరిహరింపబడి కలహ వాతావరణం తొలగిపోతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఉన్న చోట అత్యధిక వెలుతురు ప్రసరింపబడాలి. ఎప్పుడూ కూడా డ్రాయింగ్ రూమ్లో అత్యధికంగా వెలుతురు ప్రసరింపబడే రీతిలో ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ సూర్యకాంతి తగినంత ప్రసరించకపోతే కృత్రిమ వెలుగు ఏర్పాటు చేయటంలో తప్పు లేదు. ఇక్కడ జూమర్ లేదా షాండ్లియర్ అనేటువంటివి కూడా ఉపయోగించటం ఉపాయంగానే గ్రహించాల్సి ఉంటుంది. భవనం తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంటే అటువైపు ఉన్నటువంటి తలుపులు, కిటికీలు ఎక్కువ సమయం తెరిచి ఉంచాలి సుమా. తూర్పు దిశాభిముఖంగా ఇల్లు ఉన్నవారు అదృష్టవంతులు. సూర్యకాంతి వారి అదృష్టాన్ని వృద్ధి చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. అందుచేత ఉదయం పూట ప్రతి ఒక్కరూ కూడాను నిద్ర నుంచి లేవగానే ఆ దిక్కున ఉన్నటువంటి కిటికీలు, తలుపులు తప్పనిసరిగా తెరచి ఉంచాలి. ప్రతివారు కూడాను నిద్ర నుంచి లేవగానే తూర్పు దిశ వైపు ఉన్నటువంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. కిటికీలకు ఆధునిక పద్ధతిలో అద్దాల తలుపులు పెట్టదలుచుకుంటే అద్దాల్లో నుంచి సూర్యకాంతి లోపలికి ప్రవేశించేటట్టుగా అమర్చుకోవాలి. కిటికీలు, తలుపులు పగలంతా కూడాను తెరిచి ఉండటం వల్ల ఇంట్లో నివసించేటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థితి, అభివృద్ధి తప్పనిసరిగా లభిస్తాయి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా గుర్తెరుగుదాం. ఇంట్లో పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడం, ప్రయత్నం చేశాక కూడా వైఫల్యాలు కలుగుతూ ఉన్నట్లయితే స్టడీ రూముకు ఉత్తర దిశలో వీలైనంత సూర్యకాంతి కిరణాలు పడేటట్టుగా ఆ ఉత్తర దిశ తెరిచి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తప్పక సత్ఫలితం కలిగి తీరుతుంది సుమా. వాస్తుకు సూర్యశక్తికి ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధాల యొక్క
తత్వాన్ని గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. వెన్నునొప్పి నివారణకు గాల్వాసనం కూడా ఉపకరిస్తుంది. వెన్నునొప్పి అనేది జీవన విధాన సమస్యకు చెందినది. వెన్నునొప్పిని అశ్రద్ధ చేస్తే ఒక్కోసారి విపరీతమైన పరిణామాలు కూడా ఏర్పడవచ్చు. శారీరక వ్యాయామం లోపించడం, ఊబకాయం, ఒకే స్థితిలో గంటల తరబడి కూర్చోవడం, అకస్మాత్తుగా ఉన్న స్థితి నుంచి మరో స్థితికి మారడం, శక్తికి మించిన బరువులెత్తడం వంటి కారణాల వల్ల వెన్నునొప్పి ఏర్పడుతుంది. తలను నేలకి తాకించి ఓ కాలిని మడిచి చేతులపై ఉంచాలి, మరో కాలిని చాపాలి. దీనిని గాల్వ మహాముని ఆచరించేవారని విశ్వసిస్తారు. ఈ ఆసన సాధన వల్ల వెన్నునొప్పి క్రమేణా తగ్గే అవకాశం ఉంది.